హలో అండి. అందరికైతే నమస్తే. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను మీ సబితని మాట్లాడుతున్నా. ఇదేం వీడియో అనుకుంటున్నారా? నిన్నైతే తొలి ఏకాదశి ఉండే కదండి. పూలైతే చాలా తెచ్చుకున్నాం పూజకు ఇంటికి కట్టడానికని. పూజ చేసినాక ఇంటికి కట్టినాక చాలా పువ్వులైతే మిగిలిపోయినాయి. ఇంకా గంగాళం మా దగ్గర ఉందన్నమాట. గంగాళంలో వాటర్ అయితే వేసి పూలైతే ఇట్లా సదిరి పెట్టిన. ఇంట్లో ఎవరైనా రాగానే చూడడానికి కూడా బాగుంటుందని ఈ గంగాళం అయితే నాకు మా అమ్మ ఇచ్చిందండి. మా అమ్మ ఇయ్యలేదు, మా నాన్న ఇచ్చిండు. మా అమ్మ అయితే చనిపోయింది. అందరికంటే ముందైతే నాదే పెళ్ళి అయిపోయింది మా ఇంట్లో. ఇంకా నేను ఇంటికి వెళ్ళిన ప్రతిసారి కావాల్సుకొని మా అమ్మతోనైతే నేను అంటుంటే, అమ్మ నాకు ఈ గంగాళం కావాలమ్మా, నాకు ఈ గంగాళం ఇయ్యి, నీకెందుకే అని కావాల్సుకొని అంటుంటే, ఇంకా మా అమ్మ అప్పుడు అంటుండే, నేను అస్సలు ఇయ్యను, ఇది మా నాన్న నాకు ఇచ్చింది, నాకేమన్నా అయి నేను చచ్చిపోతే అప్పుడు నువ్వైనా అక్క అయినా ఎవరైనా తీసుకోండి, అప్పటిదాకా అయితే నేను ఇయ్యనని. అట్లే అయ్యింది. మా అమ్మ చచ్చిపోయిన తర్వాతనే ఇంకా నేను అడగలేదు. మా నాన్నే ఇన్ని సామాన్లు నేను ఏం చేసుకోవాలమ్మా పెట్టుకొని, మీకు ఎవరికి ఏం కావాలంటే అవి తీసుకెళ్ళండి అన్నారు. ఈ గంగాళం అయితే నేను తెచ్చుకున్నా, మా అమ్మ గుర్తు అని చెప్పేసి ఇంకా కొన్ని కూడా తెచ్చుకున్నా. ఎట్లా వీలైతే అట్లా వీడియోలు అయితే చూపిస్తా మీకు. నాకు లేక కాదు, అందరు ఉన్నారు. మా అమ్మ లేకపోతే ఏమైంది, అందరు ఉన్నారు కదా అని మీరు అనుకోవచ్చు. చాలామంది ఉన్నారు, పిన్నిలు, బాబాయిలు, అన్నలు, వదినలు, అత్తలు, కోడన్లు, వీళ్ళందరూ బాగున్నారు. అల్లుళ్ళు గిట్లా అందరూ ఉన్నారు. కానీ ఎవరుండి ఏం లాభం, తల్లి అనేది ఉంటే వీళ్ళందరూ ఉన్నా లేకున్నా అయితే అంత తేడా అయితే ఏం తెలీదు. నాకైతే మా అమ్మ లేకైతే నేను చాలా ఇదైపోతున్నా. తల్లి పోతే తరం పోతుంది అంటారు కదా, అట్లా అయిపోయింది నాకు. ఇంతమంది ఉండి ఎవ్వరు లేకుంటే అయిపోయింది. మా అమ్మ ఉంటే నాకు ఫోన్ చేస్తుండే, ఒక్కరోజు కూడా ఫోన్ చేసి మాట్లాడకుండా ఉండకపోతుండే. ప్రతిరోజు ఫోన్ చేసి మాట్లాడుతుండే. ఏ ఒక్కరోజు 2 రోజులు సెలవులు ఉన్నా సరే, అమ్మ రా అమ్మ ఇంటికి, సెలవులు ఉన్నాయి కదా పిల్లలకు, 2 రోజులు ఉండి పోదు అని అంటుండే. ఒక్కరోజు 2 రోజులకు ఎందుకు సెలవులకు వచ్చేది, నేను రాను, తర్వాత ఎప్పుడైనా వస్తా అంటే, నాకు కడుపు నొప్పి లేచింది, నాకు బాగాలేదు, నాకు జ్వరం వచ్చింది అని చెప్తుండే. ఎట్లయినా సరే నన్ను రప్పించుకుంటుండే మా అమ్మ. ఇప్పుడు నాకు కనీసం ఇంటికి రానేటోళ్ళు కూడా లేరు. మా నాన్న ఉండు, మా అన్నయ్య ఉండు, వెళ్ళాలంటే ఇంకా నాకు అక్కడికి వెళ్తే మా అమ్మ గుర్తుకొస్తుందని చెప్పేసి నేనైతే వెళ్ళానండి. మా నాన్నని చూడడానికి వెళ్ళినా సరే వెళ్ళి ఒక 1/2 అవర్లో అయితే వచ్చేస్తా. అట్లా అయిపోయింది. ఇంతమంది ఉండి కూడా ఎవరు లేనట్టు అయిపోయింది. మీకైతే అట్లా కావద్దు. నేను ఈ వీడియో దిక్కనైతే మీకు ఒకటే చెప్పాలనుకుంటున్నా, అమ్మ నాన్న ఉన్నన్ని రోజులే ఎవరికైనా ఏదైనా, అమ్మకే కానీ నాన్నకే కానీ ఎవరికి ఏదైనా సరే ఇంకా మనకు వేస్టే పుట్టిల్లు అనేది మనం మర్చిపోవాలి. మీకు అందరికి ఒకటే చెప్తున్నా అండి, అమ్మ నాన్న ఉన్నన్ని రోజులైతే వాళ్ళని బాగా చూసుకోండి. వాళ్ళు లేనప్పుడే వాళ్ళ విలువ మనకు తెలుస్తుంది. ఏ అన్నలున్నా వదినలున్నా మనకు ఎవ్వరు గారు, వేస్ట్. ఓకేనా అండి? నా మాటలు ఎవరికైనా బాధ అనిపిస్తే సారీ. నేనైతే ఎవరిని మనసులో పెట్టుకొని అయితే మాట్లాడతలేను. నాకు పండగ పూట మా అమ్మ గుర్తొచ్చింది, అది మీకు చెప్దామన్నట్టు, ఈ గంగాళం గురించి మీకు చెప్దామన్నట్టే వీడియో తీస్తున్నా. ఓకేనా?